హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 26వ రోజండి. జితేంద్రుడు నేను అప్పుడే రైలు దిగి అనంతన్న ఇంటికి వచ్చాం. అతను కలకత్తా నుంచి బదిలీ అయి పురాతన నగరమైనటువంటి ఆగ్రాకి ఈ మధ్యనే వచ్చాడు. అతను ప్రభుత్వం వారి పబ్లిక్ వర్క్ శాఖలో సూపర్వైజింగ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అన్నయ్య అంటున్నాడు, జితేంద్ర, నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోయేది. జీవితాన్ని ఎంత తెలివి తక్కువగా వృధా చేసుకుంటున్నావు. పెద్దన్న తరహా హితోపదేశం ఒకటి నా చెవులను ఓదరగొడుతుంది. చూడన్నయ్య, నేను వారసత్వం భగవంతుడి దగ్గర నుంచి కోరుతున్నానని నీకు బాగా తెలుసు కదా. ఆ మాటలు కాదు, ముందు డబ్బు, ఆ తర్వాతే దేవుడు. ఏమో ఎవరికి తెలుసు, జీవితం చాలా కాలం సాగవచ్చు. లేదన్నయ్య, దేవుడే ముందు, డబ్బు ఆయన బానిస. ఏమో ఎవరు చెప్పగలరు, జీవితం స్వల్పకాలంలో ముగిసిపోవచ్చు కదా. తకీమని నేను ఇచ్చిన ఎదురు జవాబు అప్పటి అవసరాన్ని బట్టి అలా వచ్చిందే కానీ జరగబోయేది ముందే మనసుకు తోసి అన్నది కాదు. కానీ పాపం అనంతన్నయ్య తన జీవితం స్వల్పకాలంలో ముగిసిపోతుందని నాకు ఆనాడు తెలియదు. ఇదంతా ఆశ్రమంలో వంటబట్టిన తెలివి కాబోలే. అయినా నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తుందే ఇకను. అనంతుడి కళ్ళు తృప్తితో మిరమిల మెరుస్తున్నాయి. నా రెక్కలు సంసారం అనే గూటిలో భద్రంగా ముడుచుకుని ఉండేలా చేయాలని అతను ఇంకా ఆశపడుతున్నట్లే ఉన్నాడు. కాశీలో నా మజిలి వృధా కాలేదులే అన్నయ్య. నా మనస్సు ఆశించింది నాకు అక్కడ దొరికింది. కానీ నీ పండితుడి వల్ల ఆయన కొడుకోల మాత్రం కాదని తెలుసుకో. అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ నాతో పాటు కూడా నవ్వాడు. తాను ఎంపిక చేసిన దివ్య దృష్టి గల కాశీ పండితుడు ఒట్టి హ్రస్వ దృష్టి గలవాడైన సంగతి ఎప్పుడూ ఒప్పుకోవాల్సి వచ్చింది. సరే, మరి నీ ముందు ఆలోచనలు ఏమిటి తమ్ముడు? ఏమీ లేదన్నయ్య, జితేంద్ర నన్ను ఆగ్రా రావటానికి ప్రోత్సహించాడు. ఇక్కడున్న తాజ్మహల్ అందాలు చూస్తాం. ఆ తర్వాత క్రొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళ్తాం. ఆయనకి శ్రీరాంపూర్లో ఒక ఆశ్రమం కూడా ఉంది. ఆ తర్వాత అనంతుడు మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనగా నా మీద నిలిచి ఉండటం సాయంత్రం 4 సార్లు గమనించాను. అయితే ఆ చూపులో నాకు తెలుసు, ఏదో కుట్ర పనటం మొదలైందని. ప్రొద్దుట మా పలహారాల సమయంలో అది బయటపడినే పడింది. అయితే నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్నమాట. నిన్నటి సంభాషణ బాణాలు మళ్ళీ సంధిస్తున్నప్పుడు అనంతుడి చూపులో ఒక వెటకారతం ఉంది. నేను దేవుడి మీద ఆధారపడి ఉన్న సంగతి నాకు సృహలోనే ఉందన్నయ్య. మాటలు తేలికేలేరా, జీవితం నేను ఇంతవరకు కాపాడింది నీ కూటికి గూటికి ఆ భగవంతుడు అదృశ్య హస్తం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే ఎంత దురదృష్టం. త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. అలా ఎన్నడూ జరగదు. దేవుణ్ణి కాదని దారిని పోయే వాళ్ళ మీద విశ్వాసం ఉంచును. తన భక్తుడి కోసం ఆయన భిక్షపాత్ర ఒకటే కాదు, 1000 వనరులు కూడా కల్పిస్తాడు. ఓహో, కవిత్వం కూడా వెలగబెడుతున్నావు ఈ మధ్య. సరే, నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఈరోజు పరీక్ష పెడతా, ఒప్పుకుంటావా? తప్పనిసరిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే దేవుణ్ణి ఆలోచన జగత్తుకే పరిమితం చేస్తావా నువ్వు? సరేరా, చూద్దాం. నా దృక్పథాన్ని విశాలం చేయటానికో లేక ధృవపరచుకోవటానికో నీకు వేళ ఒక మంచి అవకాశం ఇస్తున్నా. నాటక ఫక్కీలో ఒక క్షణం ఆగి తర్వాత మెల్లగా గంభీరంగా మాట్లాడాడు. ఈ పూట నిన్ను నీ మిత్రుండి జితేంద్రని దగ్గరలో ఉన్న బృందావనం అనే ఊరు పంపుతా. అయితే మీరు ₹1 కూడా వెంట తీసుకెళ్ళకూడదు. అన్నం కానీ డబ్బు కానీ ఎవరిని అడుక్కోకూడదు. మీ ఇబ్బంది ఎవరికి చెప్పకూడదు. తిండి తినకుండా ఉండకూడదు. బృందావనంలో చిక్కుపడి ఉండకూడదు. ఒకవేళ ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా మీరు కనుక ఈరోజు రాత్రి 12 గంటల్లోగా
మళ్ళీ తిరిగి నా బంగళాకి తిరిగి వస్తే జీవితాంతం ఇంకా నువ్వు చెప్పినట్టే నేను ఆచరిస్తా. ఓకే, సరే అన్నయ్య, నీ సవాలుకు నేను ఒప్పుకుంటా. నా మాటల్లో కానీ గుండెలో కానీ జంక్ అన్నది ఏ కోశాన లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృపతాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతాభరితంగా నా మనసులో మెదిలాయి. గతంలో లాహిరి మహాశైల చిత్రపటానికి చేసుకున్నటువంటి విన్నపంతో ప్రాణాంతకమైనటువంటి కలరా జబ్బు నాకు నయమవటం, లాహోర్లో ఇంటి కప్పు మీద 2 గాలి పడగలు నాకు బహుమతిగా చిక్కటం, బరేలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సరిగ్గా ఆ సమయానికి రక్షక రేఖ దొరకటం, కాశీలో పండితుడింటి ఆవరణకు బయట ఒక సాధువు ద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావటం, జగన్మాత దివ్య దర్శనం, ఆవిడ ప్రియవాక్కులు నా హై స్కూల్ డిప్లొమా సంపాదించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి దొరకటం, జీవితమంతా కంటున్న కలల పొగమంచుల్లోంచి నా గురుదేవుల దర్శన భాగ్యమనే పరమోత్కృష్టమైనటువంటి వరం లభించటం, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా వేదాంతం ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కోజాలదని ఎవరైనా అన్నా సరే ఒక్కనాటికి కూడా నేను ఒప్పుకోను. సరేరా, నీ ఒప్పుదల బాగా మెచ్చుకోదగింది. ఇప్పుడే మిమ్మల్ని రైలు ఎక్కించడానికి వస్తాను, పదండి అన్నాడు అనంతుడు. ఈ మాటలు వింటూ జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. అన్నయ్య వాడి వైపు తిరిగి ఇలా అంటున్నాడు, సరే నువ్వు కూడా పదవయ్యా, నువ్వు కూడా తోడుండాలి. ఎందుకంటే బాధలకి గురి కావటానికి తోడు తప్పనిసరిగా ఉండాల్సిందే. తర్వాత ఒక అరగంటలో నాకు జితేంద్రకి ఒకవైపు ప్రయాణానికి టికెట్లు చేతికి వచ్చాయి. స్టేషన్లో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇచ్చాం. ఎందుకంటే మేమెక్కడా దాపరికంగా డబ్బు తీసుకెళ్ళటం లేదని అతను మమ్మల్ని పరీక్ష చేయటానికి ప్రయత్నించినప్పుడు మేము అందుకు ఒప్పుకోవటం తృప్తి పడ్డాడు అనంతుడు. మా సాదా పంచెలు అవసరమైన వాటి తప్ప మరేమీ మరుగుపరచల. దేవుడి మీద విశ్వాసం, డబ్బు లాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు, చూడు అనంత, ఒక పని చెయ్యి, 1-2 రూపాయలు ఇయ్యి నాకు. ఎందుకంటే దురదృష్టం ఎదురైతే అప్పుడు నీకు టెలిగ్రామ్ ఇవ్వటానికైనా కనీసం ఆ డబ్బు ఉండాలి కదా. ఆ మాటలు విన్న వెంటనే నాకు ఎంతో కోపం వచ్చింది. జితేంద్ర, నా నోట్లోంచి వచ్చిన మాట కటువుగా మందలింపులా ఉంది. చివరి కాపుదల కోసం నువ్వేమైనా సరే డబ్బు తీసుకునేటట్లయితే ఈ పరీక్ష నేను రానే రాను అన్నాను గట్టిగా. డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది. నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకు మించి ఏమీ అనలా. ముకుందా, నేనంత హృదయం లేనివాడిని కాదురా. అనంతుడి గొంతులో ఎంతో మార్ధవం జరబడింది. అతని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్టుంది. చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరినీ పరిచయం లేని పట్టణానికి పంపుతున్నందువల్ల కావచ్చు, మతపరంగా తనకున్న సంశయశీలతల వల్లనైనా కావచ్చు, అదృష్టవశాత్తైనా లేదా భగవత్కృప వల్ల నువ్వు ఈ బృందావన పరీక్షలో కనుక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించమని ఉపదేశం ఇమ్మని అడుగుతాను అన్నాడు. అయితే ఈ వాగ్దానంలో ఒక సందర్భం కూడా ఉంది. సాంప్రదాయ విరుద్ధమైనటువంటి ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది. పెద్దన్న చిన్నవాళ్లకు తలవంచటం అనేది భారతీయ కుటుంబంలో చాలా అరుదు. చిన్నవాళ్ళు తండ్రి తర్వాత అంత గౌరవము విధేయత అతనికే చూపిస్తారు. కానీ నేనేమి వ్యాఖ్యానించడానికి వ్యవధి కూడా లేదు. మా బండి వెంటనే బయలుదేరబోతుంది. రైలు బండి మైలుకు మైలు సాగిపోతుంటే జితేంద్రుడు దిగులు మొహం పెట్టుకొని మాటా పలుకు లేకుండా కూర్చున్నాడు. చివరకు కదిలాడు. ముందుకు వాలి సున్నితమైన ఒక చోట బాగా నొప్పి పుట్టేలా నన్ను గిల్లాడు గట్టిగా. చూడయ్యా, భగవంతుడు మనకి తర్వాత భోజనం ఏర్పాటు చేస్తాడని సూచన ఏదైనా నాకేమీ కనిపించడం లేదే అన్నాడు. ఓరి అనుమానం మనిషి, నిబ్బరంగానే ఉండు, దేవుడు మనతోటే వస్తున్నాడు అన్నా. సరే, అదేదో ఆయన త్వరగా చేసేట్టు ఏర్పాటు చేయగలవా? ముందు పరిస్థితి తెలుసుకునేసరికి కరకరా నాకు ఆకలి వేస్తుంది.
నేను కాశీ విడిచిపెట్టి వచ్చింది తాజ్మహల్ సమాధి చూడటానికే కానీ నేను సమాధి కావటానికి కాదురా బాబు. ధైర్యం తెచ్చుకో జితేంద్ర. మొట్టమొదటిసారిగా మనం బృందావనంలో దైవ సంబంధమైన అద్భుతాలు చూడక్కర్లా. కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో మనం నడవబోతున్నామన్నటువంటి ఆలోచన ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఆ ఆలోచనతో మనందరం కూడా ఎంతో ఆనందంగా మునిగుంటాం. మా రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. ఇంతలో 2 మగవాళ్ళు వచ్చి కూర్చున్నారు. దీని తర్వాత రైలు ఆగబోయే చోట ఇదే చివరిది. మరి ఈ మంచి మాటను ఈరోజు ఇంతటితో ఉపసంహరించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.